జీవమార్గం వీక్షకులందరికీ ప్రభు పేరిట శుభములు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక మంచి ఆలోచనాత్మకమైన విషయాన్ని మనము ధ్యానం చేద్దాము. అదేంటంటే, ఈ సృష్టి ఎలా కలిగింది? సృష్టి ఎలా కలిగింది అనడానికి ప్రస్తుతము బిగ్ బ్యాంగ్ థియరీ ఒకటి ఉంది. అలాగే పరిణామ సిద్ధాంతాన్ని చాలామంది దేవుని నమ్మని వారు బలపరుస్తూ ఉంటారు. పాఠ్యపుస్తకాల్లోనూ దాన్ని బోధించడం మనం చూస్తున్నాము. అయితే బైబిల్ గ్రంథము దీని విషయమైన ఒక చక్కని స్పష్టతనివ్వటం మనం చూస్తున్నాం. అదేమిటంటే, ఆదియందు దేవుడు భూమి ఆకాశములను కలుగజేసెను, సృష్టించెను అని రాయబడి ఉంది. ప్రారంభపు మాటే దేవుడు సృష్టిని కలిగించాడు అన్న మాటతో కనబడుతుంది. ఎలా కలిగించాడు దేవుడు? ఎలా కలిగించాడు అని చూస్తే ఆదికాండము 1వ అధ్యాయం అంతా మనం చదువుతుంటే, దేవుడు పలుకగా ఆ ప్రకారమాయను, దేవుడు పలుకగా ఆ ప్రకారమాయను అని పదే పదే మనకు కనిపిస్తూ ఉంటుంది. అలాగే కీర్తన గ్రంథము 33వ అధ్యాయంలో మనం చదువుతున్నప్పుడు, యెహోవా మాట సెలవీయగా దాని ప్రకారమాయను అంటున్నాడు. యెహోవా వాక్కు చేత అవి కలిగెను అని మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క వాక్కు చేత, దేవుని యొక్క మాట చేత, ఆయన ఆజ్ఞ ఇవ్వడం చేత ఈ సృష్టి అంతా ఏర్పడింది అని మనకు బైబిల్ గ్రంథం తేటగా మాట్లాడుతుంది. అలాగే ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయంలో మనం చదువుతున్నప్పుడు, ఆయన తన బలము చేత, అంటే దేవుడు తన బలము చేత, తన జ్ఞానము చేత, తన ప్రజ్ఞ చేత దేవుడు ఈ సృష్టి అంతటినీ కలిగించినట్టుగా మనము చదవగలుగుతాం. ఇవన్నీ చదువుతున్నప్పుడు దేవుని యొక్క బలము, దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క జ్ఞానము ఉపయోగించి ఈ ప్రకృతిని నిర్మాణం చేసినట్టు గ్రహించుకోవడం అనేది మన బాధ్యత. అందుకే దేవుని గురించి తెలియశక్యమైనది ఏదో అది వారి మధ్య విషదపరిచను అని మాట్లాడుతూ, ఈ సృష్టిలోని వస్తువులను ఆలోచించటం వలన దేవుని యొక్క శక్తి సామర్థ్యాలను గ్రహించుకోగలుగుతారు అని రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 19 నుంచి ఈ సంగతులు రాయబడి ఉన్నాయి. కాబట్టి సందేహమే లేదు, దేవుని యొక్క సృష్టి మనకు పాఠం నేర్పుతుంది. అందుకే సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో మాట్లాడుతున్నాడు 19వ వచనంలో, జ్ఞానము వలన యెహోవా భూమిని స్థాపించెను అని మాట్లాడుతున్నాడు. కాబట్టి జ్ఞానము, తెలివి, వివేచన దేవుడు ఎంతగా ఉపయోగపెట్టి సృష్టిని చేశాడో ఈ సృష్టిని ధ్యానిస్తే మనకు ఆ సంగతి తెలియపరుస్తుంది. బిగ్ బ్యాంగ్ థియరీలోనూ లేకపోతే ఒక పరిణామ సిద్ధాంతం వలన ఈ సృష్టి ఏర్పడలేదు అని గ్రహించుకోగలిగినప్పుడు అందరూ కూడా సృష్టికర్త అయిన దేవుని వైపు తిరగగలుగుతారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సంగతి ద్వారా